ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 3-7 ఐఎన్టీసీ అనుబంధం సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో ముఖ్యంగా అజెండా కార్మికుల సమస్యలు, బొబ్బిలి డివిజన్ యూనిట్ ఎన్నికలు. మరి ఈరోజు యాజమాన్యం ముందు చాలా సమస్యలు ఉన్నాయి. యాజమాన్యం ప్రతి సమస్య వినడమే తప్ప నిర్మూలించడానికి ఎటువంటి ప్రయత్నం లేదు. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 1 డిఏ కూడా రిలీజ్ చేయలేదు. అలాగే ఏప్రిల్ 26కి వేజ్ రివిజన్ ఇవ్వాల్సి ఉంది. ఈరోజు వరకు వేజ్ రివిజన్ కమిటీ కూడా వేయలేదు. మరి జేఏసీ తరఫున అన్ని ట్రేడ్ యూనియన్స్ అసోసియేషన్స్ కూడా మరి స్పెషల్ సెక్రటరీ గారిని, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గారిని కలిసి చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థలన్నిటికి కూడా వయో పరిమితి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచడం జరిగింది. మరి జీవో ఇచ్చినప్పుడు కూడా విద్యుత్ యాజమాన్యం తాత్సారం చేసి కమిటీలు వేసి మరి కాలయాపన చేస్తుంది. తక్షణమే మరి 62 సంవత్సరాల వయో పరిమితి పెంచి టీఓఓ విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే జేఏసీతో అగ్రిమెంటు ట్రాన్స్కో యాజమాన్యం జరిపించి కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులరైజ్ చేస్తామని అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. ఆ అగ్రిమెంట్ని ఇమీడియట్గా అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. మరి అదే అగ్రిమెంట్లో ఎవరికైతే విద్యార్హతలు ఉన్నాయో వారికి జూనియర్ అసిస్టెంట్లుగా, జూనియర్ ఇంజనీర్స్గా కన్వర్షన్ ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసుకున్నాం. మరి ఆ అగ్రిమెంట్ని కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అవి వెంటనే అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేసి అగ్రిమెంట్లో ఉన్న విధంగా ఎటువంటి పరీక్ష పెట్టకుండా ఇమీడియట్గా అర్హులైన అందరికి కూడా ఆర్డర్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 సచివాలయంలో ఎంపిక అయ్యారో మరి 24/7 వాళ్ళు కష్టపడి పనిచేసి వినియోగదారులకి సేవలు అందిస్తున్నారు. మరి వారికి జేఏసీ స్ట్రగుల్ అయ్యి ఒక అగ్రిమెంట్ చేసుకుంటే అందరికీ కూడా 5 ఇయర్స్ అయిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తామన్నారు. మరి ఏదైతే వాళ్ళు 2019 అక్టోబర్ 1ని జాయిన్ అయ్యారో మరి అక్టోబర్ 1, 2024కి వారిని జేఎల్ఎంలుగా రెగ్యులరైజ్ చేయాలి. మరి ఈపీడీసీఎల్ యాజమాన్యం ఆ అగ్రిమెంట్ని పక్కకు పెట్టేసి కొంతమందిని 25 డిసెంబర్కి రెగ్యులరైజ్ చేయడం, మరి కొంతమందిని నిన్న జూన్ 26లో రెగ్యులరైజ్ చేశారు. మరి చాలా అన్యాయం. ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో ప్రభుత్వంతో, అగ్రిమెంట్ అంటే ఒక శాసనం లాంటిది, దాన్ని తొంగలో తొక్కి మరి ఆ విధంగా చేయడం అది కరెక్ట్ కాదు. ఇమీడియట్గా 1/10/24 నుంచి ఆ అగ్రిమెంట్ ప్రకారంగా జేఎల్ఎంలుగా అంతమందిని ఒకేసారి రెగ్యులరైజ్ చేసి
మరి అక్కడి నుంచి 2 సంవత్సరాలు 1/10/26 అయ్యేసరికి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అర్హులందరికీ ఏఎల్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైనా యాజమాన్యం చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, అగ్రిమెంట్ చేసుకున్నది ఒకటి, ఆ విధంగా ఏదైతే జేఏసీతో అగ్రిమెంట్ జరుపుకుంటున్నారో ఆ అగ్రిమెంట్ జరిపినవన్నీ కూడా తూచే తప్పకుండా అమలుపరచాలి. అమలుపరచకుండా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మరి ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు 62 సంవత్సరాలది ఏదైతే 1/1/22 నుంచి గవర్నమెంట్కి జీవో ఇస్తే ఆ జీవో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కొన్ని సంస్థలకు ఇవ్వడానికి మరి ఈరోజు ఇచ్చారు. 4 years పట్టింది. మరి గవర్నమెంట్లో ఏదైతే గవర్నమెంట్ జీవోస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి దాన్ని మనోళ్ళు దాన్ని అనుసరించుకొని టీఓస్ ఇస్తున్నారు. మరి నిన్న ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనే దీని మీద గవర్నమెంట్లో 31/8/24 వరకు ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తూ 31/8/2004 లోపు ఎవరైతే ఈ నోటిఫికేషన్స్ ఇచ్చారో 1/9/2004 తర్వాత అపాయింట్ అయిన వారికి కూడా సుమారు 15,000 మందికి పెన్షన్ సౌకర్యం కల్పించారు. మరి ఏదైతే ఆ జీవోస్ ఇచ్చారో ఆ జీవోస్ కూడా మరి విద్యుత్ సంస్థలో ఉన్న ఎంప్లాయీస్కి మరి వెంటనే అమలుపరచాలి. 31/8/2004 వరకు ఎవరైతే విద్యుత్ సంస్థలో రిక్రూట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆన్ పార్ విత్ గవర్నమెంట్ మరి ఓల్డ్ పెన్షన్ స్కీము ఇవ్వాలి. ఈ సందర్భంగా ఏవైతే గవర్నమెంట్ జీవోస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు వర్తింపు చేసినట్టు ఆర్డర్స్ ఇవ్వాలని ట్రాన్స్కో మేనేజ్మెంట్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయడానికి మేనేజ్మెంటు ముందుకు రావట్లేదు. ఈరోజు 24/7 విద్యుత్ వినియోగదారులకి సేవలు అందించడానికి కోసం రాత్రింపగల్లా మరి ఫీల్డ్లో ఎంప్లాయీస్, ఆఫీసులో ఎంప్లాయీస్ కష్టపడి పనిచేస్తూ ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి కష్టపడి పనిచేసినప్పుడు కార్మికులకి రెగ్యులర్గా రావాల్సిన డిఏలు, వేజ్ రివిజను, ప్రమోషన్స్, కన్వర్షన్స్ ఇవన్నీ కూడా వెంటనే మేనేజ్మెంటు ఇచ్చి కార్మికుల్ని ప్రోత్సహించి ఇంకా ఎక్కువగా పని చేయించుకొని కన్జ్యూమర్స్కి మంచి సర్వీస్ అందేటట్టు చూడాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంఘం 3-7 ఐఎన్టీఎస్ అనుబంధ సంస్థతో ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. వెంటనే అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.